నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో కమ్మని దొండకాయ వేపుడిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ దొండకాయ వేపుడు చేయడానికి పెద్దగా టైం పట్టదు, త్వరగానే తయారు చేయొచ్చు. అలాగే రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది వండిన రోజు ఓ 4 ముద్దలు ఎక్కువే తినేస్తారు. సో మరి లేట్ చేయకుండా సింపుల్ వేలో రుచికరమైన ఈ దొండకాయ వేపుడు చేయడానికి ముందుగా దొండకాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయల్ని బాగా కడిగి తీసుకున్నాను. ముందుగా వీటిని కట్ చేసి తీసుకుందాం. మొదలు చివరు కాస్త కట్ చేశాక దొండకాయను ఇలా సగానికి కట్ చేసి ఈ సగంలో మళ్ళీ ఇలా సగం సగంగా కట్ చేయండి. ఇక్కడ నేను ప్రతి దొండకాయను ఇలా 4 ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇలా కాకుండా ఇంకా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం దొండకాయల్ని కట్ చేసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1.5 నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను ఇలా పోపు దినుసులను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసి తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేశాక ఇందులోకి కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కల్ని తీసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపి మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కల్ని మెత్తగా ఉడికించాలి. ఇలాగే వదిలేసామంటే దొండకాయ ముక్కలు ఒకే పక్కన ఉడికి మాడిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించండి. ఈ దొండకాయలు ఉడికేలోగా మరో పక్కన కడాయిలోకి కానీ లేదా ప్యాన్లోకి కానీ 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ జీలకర్రను, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోండి. ఇక్కడ నేను నువ్వులు వాడుతున్నాను. అదే మీరు నువ్వులకు బదులుగా ఇంకా ఏమైనా తీసుకోవాలనుకుంటే పుట్నాల పప్పునైనా వాడుకోవచ్చు, లేదా పల్లీలను వేయించైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకునే వీటిని బాగా వేగనివ్వండి. ఎప్పుడైతే నువ్వులు బాగా వేగి ఇలా చిటపడమంటాయో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచేయండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి చల్లారిపోయిన ధనియాలు, నువ్వులను తీసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసిన తర్వాతే ఇందులోకి ఒక 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక చివరిలో ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలని తీసుకొని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఉపవాసాల టైంలో ఎవరైతే వెల్లుల్లి వాడరో అలాంటి వారు వెల్లుల్లిని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. సో మరొకసారి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు దీన్ని రెడీగా పక్కనుంచి దొండకాయలు ఉడికాయో లేదో చూద్దాం రండి. చూడండి, మనకు దొండకాయలు సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలా ఒకటి మనం తీసుకొని నొక్కి చూసామంటే మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇలా మనకు దొండకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాతే ఇందులోకి రుచికి సరిపడా కారం తీసుకోండి. 1.5 టీ స్పూన్ వరకు కారం, అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసింది కూడా తీసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి. ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే ఇందులో ఉన్న కొంచెం తడి అనేది తగ్గి కాస్త పొడి పొడిగా అవుతుంది. చూడండి, కాసేపటికి చక్కగా పొడి పొడిగా తయారైంది కదా. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ స్టైల్లో చేసిన దొండకాయ వేపుడు రుచి చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడైనా లేదా దొండకాయతో రుచికరమైన వేపుడు చేయాలన్నా ఇలా సింపుల్ వేలో ఒకసారి చేసుకొని రుచి చూడండి. తప్పకుండా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.